దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్తారు అందరూ ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లల ప్రభు పేరిట మీ అందరికీ శుభములు కలుగును గాక, సమాధానం కలుగును గాక, కృపాక్షేమములు కలుగును గాక. ఇదనన్నా పరిశుద్ధ సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, మీకు ఆశీర్వాదములు కలుగును గాక. 104వ కీర్తనలో మనం చదువుకున్న భాగం నుంచి యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. 24వ వచనం, జ్ఞానం చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇదిగో విశాలమైన సముద్రము, అందులో లెక్కలేని జలచరములు, వాటిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుపుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమునవి వాటికి ఆహారం ఇచ్చుదవు, అవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటిని పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచు. నీ ముఖము ముఖమును మరుగు చేసుకునగా అవి కలతపడము. నీవు వాటి ఊపిరి తీసిపోయినప్పుడు ప్రాణములు విడిచి మంచి పాలగును. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియులారా, భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాసినటువంటి అమూల్యమైనటువంటి సత్యాలు. నీ కార్యములు ఎంతో ఎన్నో విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత వాటిని నిర్మించింది. నీవు కలుగు చేసిన భూమి నిండి ఉన్నది కదా. దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉందంటే, ఆకాశములు నీ మహిమతో నింపబడి, భూమి అంతా కూడా నీ మహిమతో నింపబడి ఉందని కీర్తనల గ్రంథం 18వ కీర్తనలో ఆ మాట ఒకసారి చూద్దాం. క్షమించండి, 8వ కీర్తన చూద్దాం. 18 కాకుండా 8వ కీర్తనలో ఒకసారి చూద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందు నీ నామం ఎంత ప్రభావములది. శత్రువులను పగదీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరుదులను బట్టి బాలురేకు చంటి పిల్లకు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు కదా. ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం గలదని మాట్లాడుతున్న కీర్తనగాడు కదా. ఆకాశంలో ఏముందంట, దేవుని యొక్క మహిమ ఉంది. 19వ కీర్తన కూడా చూద్దాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుంది. పగటికి పగలు బోధ చేయొచ్చు, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడలేదు. వాటి కొలనులు భూమి మీద వ్యాపించి ఉన్నాయి, లోక దిగంతములకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసి, అతడు తన అంతఃపురంలో బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లిసించినట్లు తన పదమునందు పరుగెత్తను ఉల్లిసించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏముందంట, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తుంది. 8వ కీర్తనలో ఆకాశములు నీ మహిమను కనపరచువాడా, 19వ కీర్తనలోనేమో ఆకాశములు నీ మహిమ వివరించుచుంది. అంటే ఆకాశం వైపు చూస్తే దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అవునా కాదా? ఏమర్థమవుతుంది? ఆకాశం చూస్తే కదా. సరే, ఆకాశం తీసి ప్రక్కన పడుతుంది. ఇంకా రెండేమంటే, నీవు కలుగు చేసిన సముద్రాన్ని చూస్తే ఆశ్చర్యంగా. సముద్రం ఎంత పెద్దది, దానిలో జీవరాశులు, రకరకాల చేపలు, పెద్ద పెద్ద మకరాలు ఉన్నాయి. మకరాలు అంటే ముసళ్ళు,
పెద్ద పెద్దటువంటి ఆ జీవరాశులు ఉన్నాయని మాట్లాడు. సముద్రాన్ని చూసినప్పుడు భయం కలుగుతుంది, అది మన మీదకి వస్తుందేమో అనిపిస్తుంది. కానీ దేవుడు అంటే సముద్రానికి ఎల్లలేసాడు, మేటలేసాడు, హద్దులు ఉంచాడు. హద్దులుంచి నువ్వు దాటి రావద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంత సముద్రాన్ని కలుగు చేసిన ఆయన మాటతో ఏం చేశాడంట, నువ్వు ఈ ఇసుక మేట దాటి యువతలకి రావద్దు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని మాట విని హద్దు దాటి అది యువతలకు రావటం. మనమైతే దేవుని మాట వినలేకపోతాం, హద్దులు మీరుతా ఉన్నాం, వద్దంటేనే చేస్తా ఉన్నావు. కాబట్టి సృష్టి దేవుని మాట వింటాం. నువ్వు దాటి రావడానికి వీలు లేదు అంటే సముద్రం అలానే ఉంటుందంట. ఒకసారి ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాటలు చూద్దామా? భక్తుడైన ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో 5వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు నున్న వివేకము లేని మూడులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లుగా దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. చూసారా ఏం చేశాడంట? ఎంత ప్రబలిన అలలు కదా, ఎంత ఘోషించినా అవి దాటలేకుండా దేవుడు అంట ఇసుకను హద్దుగా నియమించాడంట. ఆయన చెప్పినట్లుగా అవి వింటా ఉన్నాయి. సముద్రము దాటి రావడం, ఇసుక మేట దాటి యువతలకు రావట్లేదు. సముద్రము దేవుని మాట వింటాం. సముద్రంలోని జలచరాలు, చేపలు, రకరకాల జలచరాలన్నీ కూడా దేవుని మాట వింటాం. ఒకసారి ఆ యోనా విషయంలో తిమింగలంతో దేవుడు మాట్లాడాడు. పెద్ద తిమింగలంతో మాట్లాడి, నా కుమారుని నువ్వు మింగి నీ లోపల దాచిపెట్టుకో అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. నా మాట వినలేదు నా కుమారుడు, కాబట్టి అతన్ని సముద్రంలో పడివేస్తున్నారు, అతను చనిపోతాడు. కాబట్టి సముద్రంలో ఉన్న ఓ తిమింగలమా, నువ్వేం చేస్తావంటే నా కుమారుడు పడగలని నువ్వు లోపల దాచిపెట్టుకో అన్నాడు. దేవునికి స్తోత్రం. తిమింగలం మౌనం ఉంటుందా? మనిషి దొరికితే ఒక చేప పిల్లలాగా నవిలేసి జీర్ణం చేస్తుంది. అంటే పెద్ద పెద్ద ఓడలు కూడా పడేస్తా ఉంటాయంట, పెద్ద తిమింగలాలు ఉంటాయి. తిమింగలానికి మనిషి దొరికితే, మంచి ఆహారం దొరికిందని నమిలేసి మింగేస్తుంది, జీర్ణం చేసుకుంటాడు. అయితే దేవుని మాట విని యోనా ఎప్పుడైతే సముద్రంలో పడేశారు వాళ్ళు కదా, వెంటనే మింగేస్తారు. ఆ చేప తిమింగలు మింగేసి లోపల దాచిపెట్టు. ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు? 3 దినాలు ఆ చేప గర్భంలోనే ఉన్నాడు యోనా. ఆ చేప అంట ఈదుకుంటూ వెళ్ళి, ఆ తిమింగలం ఈదుకుంటూ వెళ్ళి నినివే పట్టణపు ఓడరేవో ఒడ్డున 3 రోజులు కక్కేసి. స్తోత్రం. చూసారా ఎంత ఆకలి? 3 దినాలు తిమింగలానికి ఎంత ఆకలి అయి ఉంటుందో. అవుదా? మనకి ఉదయం లేవగానే కదా ఆవు రావు రావు అంటూ ఉంటాడు ఫేట్ మహాశయ, ఎన్నో త్రాగు అంటూ ఉంటాడు. ఆకలి మానవుడు జయించలేంది ఆకలి. ఆకలిని జయిస్తే దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పాపమే ఆకలి. ఆకలి ద్వారానే సాతాను శోధించి మానవాళిని దేవునికి దూరం చేశాడు. సాతాను తినవద్దన్న ఫలం తినేటట్లుగా చేశాడు. అక్కడి నుంచి ప్రియులారా విపరీతమైన ఆకలి తయారైంది. ఎంత తినినా తృప్తి కాదంట మన. స్తోత్రం. అవునా కదా? చెప్పరు ఒక పావు అంటే మళ్ళీ ఆకలి అవుద్ది.
పని చేసే వాళ్ళు కూడా ఇంకా ఆకలి అవుతారు. కాబట్టి ఎంత తినినా మనకు తృప్తి కలగట్లేదంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తిమింగలం చాలా పెద్దది కాబట్టి దాని ఆకలి చాలా పెద్దగా ఉంటుంది. అబ్బా, దొరికాడని నమ్మలేదు. ఈ దేవుడు ఏంటి నాయన నాకు ఈ మాట చెప్పాడు, తినకుండా మంచి ఆహారం దొరికితే అనుకొని బాధపడి ఉంటుంది. 3 దినాలు ఏమి తినకుండా ఉపవాసం ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని మాట వింటే ఉపవాసాలే ఉంటాయి. దేవునిలో శ్రమలే ఎక్కువగా ఉంటాయి. శ్రమ తర్వాతనే జీవ కిరీటం. దేవుని స్తోత్రం. శ్రమ లేకుండా జీవ కిరీటం రాదు. ముందు శ్రమ పడితేనే ఈ బడిలో, శ్రమలనే బడిలో మనం నేర్చుకుంటేనే ఆ తర్వాత మనం పరలోక మహిమ, భూలోక ఆశీర్వాదాలు చూడగలుగుతాం. శ్రమ లేకుండా నువ్వు 2 పడవలుగా కాలేస్తూ 2 వైపులా ఉండి వెళితే నీకు అంత ఈజీగానే ఉంటుంది. స్తోత్రం. ఇది విశాల మార్గం. అర్థమైందా? అప్పుడేమైతుంది? శ్రమ లేకుండా నువ్వు వెళుతున్న మార్గం అంత ఎంజాయ్, డబ్బు ఉంది, దాని ఆరోగ్యం ఉంది కదా, అన్ని చేసుకుంటూ నువ్వు భక్తి చేసుకుంటూ వెళ్తున్నావు అంటే అది విశాల మార్గం. విశాల మార్గం తీసుకెళ్లి నరకానికి తీసుకెళ్ళింది. శ్రమలతో కూడా ఉన్న మార్గమే ఇరుకు మార్గం. దేవునికి స్తోత్రం. ఇరుకులో కూడా విశాలత కలుగు చేస్తాడు దేవుడు. ఇరుకులో కూడా విశాలత కలుగు చేసి మనల్ని కదా నిత్య జీవానికి నడిపిస్తాడు. కాబట్టి శ్రమలు ఉండాల్సిందే క్రైస్తవునికి. శ్రమల ద్వారానే మన పరలోకంలో ప్రవేశించాలంట. పౌలు గారు మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో లూకా గారు రాస్తా ఉన్నారు. శ్రమల ద్వారానే మన పరలోకం. శ్రమలు ఉంటే మనం బాధపడతాం, కృంగిపోతాం, కానీ శ్రమలే మనకు మేలంట. స్తోత్రం. ఎందుకంటే మార్గం తప్పిపోకుండా ఉంటాం. దేవుని దగ్గరికి వస్తాం, మొరపెడతాం, ప్రార్థన చేస్తాం కదా. అయ్యా, ప్రతిదినం కూడా దేవుని దగ్గరికి రాగలుగుతాం. సుఖం ఉంటే ప్రార్థన మర్చిపోతాం, తింటాం, బెడ్ ఎక్కుతాం. స్తోత్రం. తింటాం, ఎంజాయ్, మంచి ఫుడ్. అబ్బో, ఎప్పుడు పలావులే. స్తోత్రం. మాంసాలే తింటాం. ఇంక ప్రార్థన దేవుడు అని గుర్తొస్తాడు. నీ దగ్గర ధనం ఫుల్ గా ఉంది కదా, ఆరోగ్యం ఫుల్ గా ఉంది, ఆహారం ఫుల్ గా ఉంది, ఇక దేవుడు గుర్తొస్తాడు. నీకు రాడు. కాబట్టి శ్రమ ఉంటే వెంటనే దేవుడు గుర్తొస్తాడు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నా శ్రమను తొలగించయ్యా నన్ను ప్రార్థించగలుగుతావు, మరిచిపోకుండా ఉండగలుగుతావు. దేవుని స్తోత్రం. కాబట్టి శ్రమలే మనకు మేలు అంటున్నాడు దేవుడు. తిమింగలాన్ని కూడా 3 దినాలు ఉపవాసమే. కరువు వచ్చేసింది. దేవుడు చెప్పాడు 3 దినాలు ప్రయాణం వాళ్ళు కదా. 3 దినాలు ఈదుకుంటా అంత దూరం ప్రయాణం చేసిపోవాలి. ఎంత ఆకలి ఉంటుందో తిమింగలాన్ని. దేవునికి స్తోత్రం. అయినా దేవుడు చెప్పాడు కాబట్టి నోరు తెరిచాడుకో నీళ్లు లోపలికి వస్తాయి, మనిషి బయటికి పోతాడు కదా. అర్థమైందా? తిమింగలం నోరు తెరిస్తే లోపలికి నీళ్లు వస్తాయి, మనిషి బయటికి పోతాడు. కాబట్టి అలానే మూసేసుకొని నోరు ఈదుకుంటా చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడ నినివే నుంచి తర్షీష్ కదా, తర్షీష్ నుండి నినివేకి తీసుకెళ్ళి అంత దూరం సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి సముద్ర పొడ్డుకు వెళ్ళి యోనాను కక్కేస్తున్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి అమ్మా హల్లెలూయా. సరే, ఒకటి గమనిద్దాం. తిమింగలం పెద్ద చేప ఒడ్డుకు వచ్చింది. అక్కడ ఎవరు ఉంటారు? సముద్రం పక్కన చేపలు పెట్టే జాలలో రెడీగా వలలేసి ఉంటారు. ఏమంటారు? పెద్ద వలలేసి పెద్ద చేపలు పట్టాలని ముందుగానే వారం 10 రోజుల ముందే ఆ సముద్రం దరిలో వలలేసి వీళ్ళు కాపలా ఉంటారు. మరి తిమింగలం భయపడిందా? అరే, అక్కడ చేప జాలర్లు ఉంటారు, నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారని భయపడిందా? దేవుని స్తోత్రం. భయపడలేదు. ఎందుకు తెలుసా? దేవుడు మాట చెప్పాడు, నువ్వు నినివేకి తీసుకెళ్లి యోనాను కక్కివేసిరామని చెప్పేసి దేవుడే నాకు తోడుగా ఉన్నాడని. అంత శ్రమలో కూడా ఒడ్డుకొస్తే జాలను పట్టుకొని నన్ను కోసుకొని తింటారని భయపడకుండా ఒడ్డుకల్లా వెళ్ళి అతను కక్కేసి మరలలో సేఫ్ గా లోపలికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్న జీవితం కదా. ఏ శత్రువు నిన్ను ఏం చేయలేడు. దేవుడు లేకపోతే ఆకలే మనం తినేస్తుంది, మన జబ్బే మనం తినేస్తుంది, మన కరువే మనం తినేస్తుంది. అది దేవుడు తోడుగా ఉంటే ఏ సమస్య, ఎన్ని మంది శత్రువులు, ఎంతమంది జాలరులు ఉన్నా ఏ భయం లేకుండా ఎలా తిమింగలం ఒడ్డుకు వెళ్ళి యోనాన్ని కక్కివేసి దేవుని మాట విని 3 దినాలు తినకుండా ఉండి యోనాన్ని కక్కివేసి వెళ్ళిందో
దేవుని మాట విన్నందువలన ఏ జాలరులు కంటపడలేదు. దేవుని స్తోత్రం. ఏ జాలరు కంటపడలేదు. సేఫ్ గా కక్కేసింది, మరలా హాయిగా లోపలికి వెళ్ళిపోయింది. అలానే మనం కూడా ప్రియమైన వారు, నీవు నేను దేవుని మాట వింటే ఎవరికి ఏ శత్రువుని నేను చేయలేదు. ఆకలి గాని, కరువు గాని, ఖడ్గం గాని, వ్యాధి గాని, ఏ దుష్టుడు కూడా మనల్ని ఏం చేయలేడని అర్థం. ప్రియులారా, 3 దినాలు ఉపవాసం ఉండి యోనాను కక్కేసి వెళ్ళింది. మనం కూడా దేవుని మాట విని ఏం చేయాలంట? ఒక్కొక్కసారి దేవుడు నోటిని కట్టేస్తాడు. స్తోత్రం. అవునా?